సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరణకు వెళ్తే తెలంగాణ నుంచి ఈ న్యూస్ అయితే అంగన్వాడీ సూపర్వైజర్ టీచర్ సస్పెన్షన్, గంగాధర సిడిపిఓకు షోకాజ్ నోటీస్ అంటూ కరీంనగర్ జిల్లా నుంచి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సరే, ఇప్పుడు బాత్రూమ్ తాళం తీయలేదని చెప్పేసి, తర్వాత ఆట వస్తువులు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి, అంగన్వాడీ కేంద్రం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి ఈ విధంగా అంగన్వాడీ టీచర్ని నిర్లక్ష్యంతో టీచర్ని అయితే సస్పెండ్ చేశారని, తర్వాత అదేవిధంగా సూపర్వైజర్ కూడా పర్యవేక్షణ సరిగా చేయడం లేదని సూపర్వైజర్ కూడా కలెక్టర్ అయితే సస్పెండ్ చేశారు. విధులపై నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ ఉపాధ్యాయుని సహ పర్యవేక్షకురాలిని సస్పెండ్ చేయడంతో పాటు తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేస్తూ గురువారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న చొప్పదండి మండలం రుక్మాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం గదిలో ఆట వస్తువులు నిరుపయోగంగా ఇష్టారీతిలో పడి ఉండడం, తర్వాత పిల్లలు వినియోగించే మరుగుదొడ్లకు తాళం వేసి ఉండడం, పిల్లల హాజరు తక్కువగా నమోదు తదితర కారణాలతో టీచర్ స్వరూపను తర్వాత సూపర్వైజర్ బాధ్యతలు సరిగా నిర్వర్తించని సూపర్వైజర్ శశికుమార్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ అయితే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రాజెక్టు బాధ్యురాలిగా ఉన్న సిడిపిఓ నరసింగారానికి కూడా షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని, విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అయితే హెచ్చరించారు. ఈ విధంగా మరి అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఆట వస్తువులు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ లాంటిది, తర్వాత సెల్ఫ్లు ఇవన్నీ సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు. తర్వాత బాత్రూమ్ తాళాలంటే అసలు బాత్రూమ్లు వర్కింగ్ మోడ్లో అయితే అసలు ఎక్కడా కూడా లేవు. నిర్మించిన కాంట్రాక్టర్లు కూడా ఏదో బాత్రూమ్ అంటే బాత్రూమ్ కట్టామన్న విధంగా చేశారు, కానీ దానికి ఎలాంటి సౌకర్యాలు, వాటర్ సౌకర్యాలు లేవు. కాబట్టి మరి ఆ వాష్రూమ్ని వాడుకోవడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. మరి కాబట్టి వాష్రూమ్స్ని డెవలప్ చేయడానికి, అంటే బాత్రూమ్స్ని డెవలప్ చేయడానికి కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక 20-30 వేలు మంజూరు చేసి, తర్వాత ఆట వస్తువులు కానీ ఇతర బోధనోపకరణాలుగా ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి మంచి ర్యాక్లు, మంచి సెల్ఫ్లు ఈ విధంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి సరే, ఇలా అన్ని చోట్ల ఇలా జరగకపోవచ్చు. ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా చాలా ఆదర్శవంతంగా నడిపిస్తున్నారు మన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. కాబట్టి ఇక ఇట్లాంటి సంఘటన మరొకసారి జరగకూడదని భావిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.